ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో నా నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా నా ప్రార్థన చేసుకుంటాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనాలు తండ్రి. గడిచిన కాలంతో కాచి కాపాడి మీరు అక్కడ నీటిలో భద్రపరిచినందుకు మీకే కృతజ్ఞతలు తండ్రి. ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నిండుగా అనుగ్రహించండి తండ్రి. నన్ను మరుగుపరిచి తండ్రి కేవలం తండ్రి మీరు మాత్రమే తండ్రి కనబడేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ వాక్యం అందరికీ అర్థమవడానికి సహాయం చేయండి తండ్రి. మీరే తోడుగా నడిపించమని తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తుంది యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనలో అడిగి పెట్టుకుంటున్నాను మాకు అంత తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. అంటే ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మనం పాపం విషయమై మనల్ని మనమే మృతులుగా ఎంచుకోవాలి, అలాగే దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా అంటే మనకు మనమే ఎంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అంటే ఏంటి చూద్దాం. 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మృతి నుండి ఎలా లేచారు? తండ్రి మహిమ వలన మృతుల్లో నుంచి లేచారు. అలాగే మనం కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు, అంటే మనం కూడా పాత జీవితాన్ని వదిలేసి కొత్తగా నూతన జీవితాన్ని పొంది నడుచుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. అంటే మనం ఏం గ్రహించాలి? మనం బాప్తిస్మంలో మనం కూడా సాదృశ్యంగా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే చనిపోయారో అలా మనం కూడా నీటిలో మునిగినప్పుడు మనం కూడా మన పాత జీవితం నిమిత్తం పాతిపెట్టబడ్డామని మనం గ్రహించాలి. 6వ వచనం. ఏమనగా మనం ఇంకా పాపమునకు దాసులము కాకుండుకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అంటే ఏంటి? మనం ఇంకా పాపమునికి దాసులు కాకుండా ఇక మీదట, అంటే ముందు మనం పాపానికి ఏమయ్యాం? దాసులుగా అయిపోయాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మనం దాని నుంచి విడిపించాలని ఆయన ఈ లోకానికి వచ్చారు. మనము ఇంకా పాపానికి దాసులం కాకుండా ఆయన ఏం చేశారు? మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. అంటే సిలువలో మన పాప నిమిత్తం ఆయన బలి అయ్యారు కాబట్టి మన పాప స్వభావం ఏమైంది? సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయారు కదా, అప్పుడు అది సిలువకు వేయబడింది. కాబట్టి మనం ఏం చేయాలో చూద్దాం. 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావుకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అంటే మన శరీరం ఎలాంటిది? పాపానికి తొందరగా అట్రాక్ట్ అయిపోయేది కనుక మనం ఏం చేయాలి? పాపాన్ని ఏలనీయకూడదు. ఏలనీయకుండా ఉండాలంటే 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మన అవయవాలు ఇంతకుముందు ఎలా ఉన్నాయి? దుర్నీతి సాధనాలుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి మన అవయవాలను మనం నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోవాలి. మనము మృతులము కాదు ఇంకెంత మాత్రము. అంటే దేవుని దృష్టిలో పాపం చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? చనిపోయిన వారుగా ఉంటారు. కాబట్టి మనం క్రీస్తునందు దేవుడు మనల్ని లేపాడు కాబట్టి మనల్ని మనమే సజీవులమని మనల్ని ఎంచుకొని మనమే దేవునికి మన అవయవాలను నీతి సాధనాలకు అప్పగించుకోవాలి. అప్పుడు మన మీద కృపే కానీ ధర్మశాస్త్రం ఎంత మాత్రం ప్రభుత్వం చేయదు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను.
ఏమనగా అక్రమం చేయుటకే అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. అంటే ఇంతకుముందు పూర్వం మనం ఏం చేసాం, మన అవయవాలన్నిటినీ కూడా అక్రమానికి అంటే పాపం చేయడానికి అపవిత్రంగా ఉండడానికి ఎలాగైతే అప్పగించేసామో ఇప్పుడు అలాగే నీతికి నీతికి దాసులుగా అప్పగించాలి. అప్పుడు ఏం ఏం కలుగుతుంది, మనకి పరిశుద్ధత కలుగుతుంది. 22వ వచనం, ఆయన్ను ఇప్పుడు పాపపు నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. అంటే మనం పాపం నుంచి విమోచింపబడి దేవుడికి దాసులం అయ్యాం కాబట్టి మనకేం కలుగుతుంది, దాని ఫలం ఏంటి, పరిశుద్ధత కలుగుటే దాని ఫలం. దాని అంతం, దాని ఎండింగ్ ఏంటి, నిత్య జీవం. అంటే మనకి నిత్య జీవం కలుగుతుంది. కాబట్టి మన అవయవాలను మనం నీతి సాధనాలుగా అప్పగించుకోవాలి. అలాగే గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. అంటే మనము మన పాప స్వభావం యేసుక్రీస్తు ప్రభు సిలువలో అది సిలువ వేయబడింది కనుక ఇకను జీవించినది మనం కాదు, మన యందు ఎవరు జీవిస్తున్నారు, మన యందు యేసుక్రీస్తే జీవిస్తున్నాడు. ఇది ఎలా జరుగుతుంది, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించున్నాను. అంటే మనం ఎలా జీవిస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు మన యందు ఎలా జీవిస్తారు, మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన ఆయన మన యందు జీవిస్తారు. అప్పుడు దేవునికి మన పాప స్వభావం ఎంత మాత్రం కనబడదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారే మన యందు కనిపిస్తారు కాబట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తారు. కాబట్టి ఇక ముందు ప్రాచీన స్వభావం వదిలేసి ఇప్పుడు మనల్ని ప్రేమించి మన కోసం తను అప్పగించుకుని యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తం జీవించాలని కోరుకుంటూ, అలాగే ఆయన యందు మనం అందరం విశ్వాసం ఉంచి కడ వరకు కొనసాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనాలు తండ్రి. మాకేం చెప్పడానికి సహాయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. అలాగే ఇంకా చక్కగా వివరించడానికి నాకు సహాయం చేయండి తండ్రి. మేమందరం కూడా తండ్రి మీ మీద ఆధారపడ్డకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచడానికి మా అందరికీ సహాయం చేయమని తండ్రి. మేమందరం కూడా తండ్రి మీ యొద్దకు చేరులాగా తండ్రి సహాయం చేయమని తండ్రి. మా అవయవాలను ఎంత మాత్రం దుర్నీతి సాధనాలుగా కాక తండ్రి నీతి సాధనాలుగా అప్పగించుకోవడానికి సహాయం చేయమని తండ్రి. తప్పులుంటే క్షమించమని తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తుంది యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరట ఈ ప్రార్థన మనలో అడిగి పెట్టుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.